హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాదాపూర్ 100 ఫీట్ రేటుకు వచ్చాను. ఈ వీడియోలో నేను సెలెక్ట్ చేసిన 15 కార్స్ని రివ్యూ చేయబోతున్నాం. అందులో మీకు మారుతి స్విఫ్ట్ కానీ, i10 కానీ, i20 కానీ, వ్యాగనార్ కానీ చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మేనేజర్ సురేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. మోహన్ గారు. సో చాలా వీడియోస్ చేసాం ఇప్పుడు మన ప్యాషన్ కార్స్లో. ఇప్పుడు ప్రజెంట్ ఒక 15 కార్స్ లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పాలి. లేటెస్ట్గా కొన్ని మళ్ళీ అప్డేట్ అయినాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్గా పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% సేల్ అయినాయి. కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకో 15 కార్స్ మీకు డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తాం. చూడండి, చాలా మంచి జెన్యూన్ వెహికల్స్ వచ్చాయి. అన్ని రకాల వెహికల్స్ మంచి ప్రైస్లో వెహికల్స్ అరేంజ్ చేస్తాం. ఏ బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి కార్స్? 2 lakhs లోపల నుంచి ఉన్నాయి సార్. 2 lakhs నుంచి ఇప్పుడు ఒక 7 lakhs వరకు మా వెహికల్స్ మనకు చూద్దాం. 7 to 8 lakhs వరకు మంచి మోడల్స్, మార్కెట్ వాల్యూ కన్నా 10 రూపాయలు తక్కువకి జెన్యూన్ వెహికల్స్ మీకు ఒక 15 వెహికల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. చెప్పండి, లో బడ్జెట్లో కార్స్ ఏమన్నాయి సార్? నేను ఈరోజు చూపించే 15 వెహికల్స్ మీకు డిస్ప్లే చేయిస్తాను. 15 వెహికల్స్ కూడా హైదరాబాద్లో ఎక్కడ ఇవ్వలేనంత 100% జెన్యూన్ ప్రైస్కి, తక్కువ ప్రైస్కి ఇప్పిస్తాను సార్ మీకు. వన్ మోర్ వెహికల్, ఫస్ట్ వెహికల్ తీసుకున్నట్లయితే నిస్సాన్ సన్నీ వెహికల్ అండి. డీజిల్ టాప్ అండ్ వేరియంట్ 2015 మోడల్ సార్. ఇది యాక్చువల్ ఇదే 15 మోడల్ మనం మారుతి డిజైర్ ఇలాంటి వెహికల్ కొనాలంటే ఆల్మోస్ట్ 550 బడ్జెట్ పెట్టాలి. 15 మోడల్ డీజిల్ అంటే సేమ్ బిల్డ్ క్వాలిటీలు కానీ, సేఫ్టీ కానీ, అందులో సెడాన్లో లగ్జరీ సెడాన్ ఉంటుంది. ఇది సన్నీ కొంచెం మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఉండాలి, బడ్జెట్ కూడా తక్కువలో రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ చూడొచ్చండి. ఇది మనకు ఆల్మోస్ట్ 3.7 ఆ బడ్జెట్కి వచ్చేస్తుంది సార్. 3.7 lakhsకి 15 మోడల్ డీజిల్ వస్తుంది. మీకు లోన్ అవైలబిలిటీ 3 lakhs ప్లస్ లోన్ వస్తుంది ఈ వెహికల్కి. మనకు సేఫ్టీ పరంగా 4 star సేఫ్టీ రేటింగ్ ఉంటుంది. నిసాన్ సన్నీ చూడొచ్చు, ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ లేదు. 3.7 అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూపిస్తాం మీకు. సో గైస్ చూడొచ్చు, నిసాన్ చూడండి ఇంటీరియర్ అయితే వచ్చి ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకు ఫుల్ స్టార్ట్ బటన్ వస్తుందండి. స్మార్ట్ కీ ఉంటుంది, స్మార్ట్ కీ అవైలబిలిటీ ఉంటుంది మనకు. ప్లస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, డూయల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట. ఇది సెడాన్ కాబట్టి బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్ వెహికల్. ఇది బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడండి ఒకసారి. ఒకసారి రైర్ సీట్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది, ఇక్కడ డ్యామేజ్ లేదు. 20 liters బూట్ స్పేస్ వస్తుంది ఆల్మోస్ట్. సో ఎంతనో ప్రైస్ సార్? యాక్చువల్ ఇది 2015 మోడల్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది మనకు 3.7 lakhs ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్. వచ్చి వెహికల్ చూసుకొని రేట్ మాట్లాడదు సార్. చెప్పండి సార్. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు లగ్జరీస్గా ఉండాలి వెహికల్, ప్లస్ ఏంటంటే మనకు బడ్జెట్లో రావాలి, ఫ్రెండ్లీలో రావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన వెహికల్ ఇది ఆడి A6 వేరియంట్ అండి. ఇది యాక్చువల్లీ న్యూ వెహికల్ అయితే అప్పట్లో అది 64 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్, ఆటోమేటిక్ డీజిల్. ఇది వచ్చేసి 2009 మోడల్, ఓల్డ్ మోడల్ అయినా రీసెంట్గా ఫిట్నెస్ అయింది. 5 years ఫిట్నెస్ ఉంది. 5 న్యూ టైర్స్ ఉన్నాయి. ఈవెన్ స్టెఫ్నీతో పాటు రీసెంట్గానే న్యూ టైర్స్ వేయించాడు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకు వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 7 lakhs అలా ఉందండి. మనకు 6.5 lakhsలో లగ్జరీస్ వెహికల్ కావాలి, ప్లస్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా అన్ని రకాలుగా బాగుండాలనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ చూడొచ్చండి. ఇది 6.5 lakhs నుంచి 7 lakhs బిట్వీన్ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. సో ఇంటీరియర్ చూడొచ్చు, చాలా ప్రీమియం లుక్లో అయితే ఉంది. సో 9 మోడల్ అయినా ఫిట్నెస్ ఒక 5 years వరకు అయితే ఉంటుంది. కంప్లీట్ లగ్జరీ సెడాన్ అండి. ఇది 6 air bags వస్తాయి మనకు, ఆటోమేటిక్ డీజిల్. ప్లస్ మళ్ళీ మీకు బూట్ స్పేస్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి. ఈ A6 మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 65 lakhs అంతా ఉంది ఆన్ రోడ్. ఇది 65 lakhs న్యూ కారు. అవునండి. సో గాయస్ చూడొచ్చు, టచ్ స్క్రీన్ అవన్నీ ఉన్నాయి. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో కార్ చూడొచ్చు, ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ లేదు. సో ఎవరికైతే 6.5 బడ్జెట్లో ఒక ప్రీమియం లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు. సో నాకైతే ఈ కారు చాలా బాగా నచ్చింది. సార్ నెక్స్ట్ వేరియంట్ నాకు ఇప్పుడు చెప్పిన i20లోనే సేమ్ ఇది వైట్ కలర్ ప్లస్ ఆస్టా వేరియంట్, టాప్ వేరియంట్ వస్తుంది అనమాట. సేమ్ అదే ఇందాక చెప్పిన బడ్జెట్లోనే వస్తుంది. డీజిల్ వేరియంట్, టాప్ ఎండ్ వస్తుంది. మోడల్ 2015 అండి. 15 మోడల్. సో ఆస్టా వేరియంట్, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది. సో 15 మోడల్ ఇది. సో 4.95 lakh బడ్జెట్లో వస్తుంది. కార్ డ్యామేజ్ ఏమి ఉండదు కదా? 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ సార్. మామూలుగా మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ అన్నీ బాగుండాలి. సెడాన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ కావాలంటే వెంటో ఐడియా ఉంటుంది అందరికీ. జర్మన్ వెహికల్స్ సేఫ్టీలో 5 rating ఉంటుంది. 2015 మోడల్ వోక్స్వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ డీజిల్ అండి. ఇది హైలైన్ టాప్ ఎండ్ వర్షను. డీజిల్ ఆటోమేటిక్ మీ మైలేజ్ కూడా 22-23 మైలేజ్ వస్తుంది. సిటీ డ్రైవెన్ 18 మైలేజ్ వస్తుంది. 15 మోడల్ అండి. 15 మోడల్. బ్రౌన్ కలర్, నెంబర్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ ఉంది. 4488 మంచిగా. సో గాయస్ వోక్స్వ్యాగన్ వెంటో ఇది 2015 మోడల్. సో ఎవరికైతే అండర్ 5 lakh బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు. సో కార్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 6 months 1 year బ్యాక్ ఇదే వెహికల్స్ మనం ఇదే మోడల్ 625 బడ్జెట్లో వెళ్ళేది. కొంచెం మార్కెట్ స్లో ఉండడం వల్ల రేట్ కూడా రీజనబుల్ వస్తుంది. ఈ కస్టమర్ కూడా వేరే వెహికల్ తీసుకుంటున్నాడు, దానికి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మనకు ప్రైస్ కూడా బడ్జెట్ ఇస్తున్నాడు. 5 lakhs బడ్జెట్ వరకు ఇస్తాడు. కొంచెం స్లైట్లీ నెగోషియేట్ చేయొచ్చు. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూసుకోండి, బ్రౌన్ కలర్లో చాలా బాగుంది వెంటో ఇది. మీకు ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్తే 85% లోన్ వస్తుంది. ఓన్లీ 50% మార్జిన్ పే చేసుకొని తీసుకోవచ్చు ఇటువంటి వెహికల్ అయితే. సో గాయస్ చూడొచ్చు, వోక్స్వ్యాగన్ వెంటో ఇది 15 మోడల్, ఆటోమేటిక్ ఏంటి డీజిల్ ఆటోమేటిక్ టాప్ ఎండ్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్, ఇంటిగ్రేటెడ్ ప్లేయర్, ఎవ్రీథింగ్ ఉంటాయి మీకు.
రేర్ చూసుకున్నట్లయితే మోర్ స్పేసెస్ ఉంటుంది, లెగ్ రూమ్ బాగుంటుంది అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. చాలా బాగుంది కారు, లగ్జరీగా ఉంటుందండి. కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఈ వెహికల్స్కి. సిబిల్ అంతా ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే డీజిల్ ఆటోమేటిక్ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్, దొరకను కూడా దొరకవు ఇవి. అందులో ఇంత మంచిగా ఉంది ఇది. ఈవెన్ ఫ్యాన్సీ నెంబర్ 4488 2015 మోడల్ అండి, డీజిల్ ఆటోమేటిక్ వెంటో. సేమ్ ఇది కూడా i20 సేమ్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే 2015 మోడల్ స్పోర్ట్స్ ఆప్షనల్ విత్ అలైవిల్స్ అన్ని వెహికల్స్కి అలైవిల్స్ అన్నీ ఉన్నాయి. 3 వెహికల్ ఎక్కువ మంది అడుగుతున్నారు డీజిల్ వెహికల్ కావాలి. ఇప్పుడు స్విఫ్ట్ కన్నా కూడా కొంచెం i20 అయితే బాగుంటుంది కదా అని అడుగుతున్నందువలన ఈ 3 వెహికల్స్ తెప్పించాము. చూడండి సార్, 3 వెహికల్స్ కూడా మీకు సేమ్ బడ్జెట్లో వచ్చేస్తుంది. అన్నిటికీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ వస్తుంది సార్. సో గైస్ అండర్ 5 lakh బడ్జెట్లో వస్తుంది. సో మోడల్ 15 మోడల్ కదా, 2015 అండి, డీజిల్ వేరియంట్ స్పోర్ట్స్ ఆప్షన్. సో కార్ చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూపిస్తాం. సో గైస్ i20 ఇంటీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అండ్ మోడల్ అయితే 2000 అదే 15 మోడల్ సార్. మనం 3 i20 ఇచ్చాం కదా, అందులో ఇది ఒక వెహికల్ అండి. ఇందులో ఏంటంటే మీకు 9 inches టచ్ స్క్రీన్ ఇన్బిల్డ్ చేయించాడు విత్ రివర్స్ కెమెరా అండి. అసలు కంపెనీ పెట్టాడు స్పోర్ట్స్ ఆప్షనల్ రాదు, వీళ్ళు అడిషనల్ ఫిట్టింగ్ చేయించాడు బ్లూ ఫంక్ అనమాట అది. సో టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయి అనమాట. సో గైస్ ఒకసారి రేర్ ఎలా ఉంది చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అన్న ఎంత ప్రైస్ వస్తుందన్నా? సార్ మీకు ఇందాక అండర్ 5 lakhs బడ్జెట్లో 3 i20 వచ్చాయి డీజిల్ వేరియంట్స్ ఎలైట్లు అని చెప్పాను. అందులో ఇది ఒక వెహికల్ అండి, ఇది అండర్ 5 lakhs బడ్జెట్. ఓకే, అండర్ 5 lakhs బడ్జెట్లో 3 వెహికల్స్ వచ్చినాయి. 2 రెడ్ ఉన్నాయి, ఒకటి వైట్ కలర్ ఉంది సార్. సో గైస్ ఒకసారి ఎక్స్టీరియర్ పార్ట్ ఎలా ఉంది చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. సో ఎవరికైతే 5 lakh బడ్జెట్లో i20 స్పోర్ట్స్ కావాలంటే తీసుకోవచ్చు. 1 more వెహికల్ తీసుకున్నట్లయితే ఇది సెలెరియో AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 ఉంటాయి. ZXi టాప్ అండ్ వేరియంట్ 2016 మోడల్. మనకు వచ్చేసి ఇది అండర్ 4 lakhs బడ్జెట్లో వచ్చేసింది సార్. ఇది అండర్ 4 lakh ZXi అండి, టాప్ అండ్ వేరియంట్. నెంబర్ కూడా నీట్గా ఫ్యాన్సీగా ఉంది, 6995 గ్రే కలర్లో ఉంది. ZXi వేరియంట్ సింగిల్ ఓనర్. మనకు వచ్చేసి 88,000 రెవెన్యూ. మనం కోడింగ్ చేసేది అయితే 445 ఉందండి. అది 380 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్ వెహికల్. 380 సెలెరియో ZXi ఆటోమేటిక్ 16 మోడల్. సో గాయస్ చూడొచ్చు, మారుతి సెలెరియో 2016 మోడల్. సో 3.8 వస్తుంది, 3,80,000 వస్తుంది. ZXi వేరియంట్ కాబట్టి అది కూడా స్లైట్లీ నెగోషియబుల్, వచ్చి మాట్లాడచ్చు. వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది, దీనికి కూడా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది సార్ మీకు. అనంగా సేఫ్టీ కార్స్ అంటే ఏమన్నా సార్ ఇంకో వెహికల్ అంటే ఆల్మోస్ట్ టియాగో లాస్ట్ టైం పెట్టాను, 3 వెహికల్స్ పెట్టాం మోహన్ గారు, 3 సోల్డ్ అవుట్ అని. యాక్చువల్ ఆన్లైన్లో చూసే పేమెంట్ చేశారు, ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇక్కడికి వచ్చే లోపల వెహికల్స్ ఉండట్లేదు. సో మీకు వెహికల్ ఏదైనా వస్తే ఫస్ట్ ఒక 10,000 టోకెన్ అడ్వాన్స్ పే చేయండి సార్. మీరు వచ్చే వెహికల్ చూసుకున్నాక మీకు అటు ఇటు ఉన్నా మీ అడ్వాన్స్ రీఫండ్ చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఉంటుంది, ఫ్లడ్డెడ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ లాంటివి మీకు గ్యారంటీ మనం. సో 1 more వెహికల్ తీసుకున్నట్లయితే టాటా టియాగో మనకి ఈరోజు వచ్చింది వెహికల్ ఇది మన దగ్గరికి. ఇది 2016 మోడల్ XZ ప్లస్ అంటారు, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది, పెట్రోల్ వేరియంట్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 35,000 రెవెన్ అండి, 100% జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది. XZ వేరియంట్ అంటే ఫుల్లీ టాప్ అండ్ అలైవిల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ XZ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఆ ఇంటీరియర్ కూడా అవుట్ సైడ్ రెడ్ కలర్ ఉంది, అది ఇంటీరియర్ కూడా గ్రే రెడ్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో. సీటింగ్ కూడా ఎంత నీట్ కండిషన్లో ఉంచండి. ఓన్లీ 35,000 రెవెన్ అండి ఇది మన. సో మార్కెట్లో మనం రేర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్న 16 మోడల్ 2016 మోడల్ XZ అండి. ఇందులో వేరియంట్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది, చూపిస్తాను. XZ ఇందులో వేరియంట్స్ ఏంటంటే XC, XM, XT అలాగ ఉంటాయి. XC అంటే బేసిక్, XM సెకండ్, XT అంటే థర్డ్, ఇది టాప్ ఎండ్ అండి XZ వేరియంట్. ఇది యాక్చువల్ మనం మార్కెట్లో 4 lakhs బడ్జెట్ వరకు అమ్ముతున్నాము. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 380 అలా ఉందండి. వచ్చి ఒకసారి వెహికల్ చూసుకోండి, చాలా అంటే చాలా కండిషన్ ఉంది. 100% రీడింగ్ కూడా గ్యారంటీ ఇస్తాం సార్ దీనికి. సో గైస్ 3,80,000 వస్తుంది, 3,80,000 వస్తుంది. మనకు గ్లోబల్ NCAP 4-star సేఫ్టీ రేటింగ్ ఉంటుంది. 3 lakhs మీకు లోన్ అవైలబిలిటీ వస్తుందండి. 5 డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు ఏంటంటే మల్టీపర్పస్, నేను ఫ్యామిలీకి యూస్ చేయాలి, ప్లస్ ఏదైనా ట్రావెల్స్ మనకు సెల్ఫ్ డ్రైవ్ ఇలా వచ్చిన వాళ్ళకి కూడా కావాలని 2012 మోడల్ డిజైర్ డీజిల్ వేరియంట్ అండి. మీకు 3 to 3.5 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది 2012 మోడల్ డీజిల్. మార్కెట్లో మనం 3.5 నుంచి 4 lakhs బడ్జెట్ వరకు వెళ్తున్నాయి, కానీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3.5 lakhs ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, సిల్వర్ కలర్, నీట్ కండిషన్లో ఉంది బండి. సో గాయస్ మారుతి స్విఫ్ట్ డిజైర్ అది 2012 మోడల్. సో 3,20,000 అంటే చాలా మంచి ప్రైజు. సో డీజిల్ వెహికల్, సో డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ మనకు 17-18 వరకు మైలేజ్ వస్తుంది, 20+ వస్తుందండి. అవునా? దానివల్లనే ఎక్కువ డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కానివ్వండి, ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా మైలేజ్ కోసమే ఈ డిజైర్ వెహికల్ బాగుంటారు. సో గాయస్ మారుతి స్విఫ్ట్ డిజైర్ అది 2012 మోడల్. సో కార్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. చూసారా సీటింగ్ కూడా ఎంత నీట్గా ఉందండి. మనకు 3.5 బిట్వీన్ అంటే 3.5 lakhs అండర్ 3.5 lakhs వస్తుంది వెహికల్ ఇది. బీజ్ అండ్ బ్లాక్ కలర్, దాని తగ్గట్టుగా లెదర్ సీటింగ్ ఎంత నీట్గా మెయింటైన్ చేశాడు చూడండి. సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది, ఇది కూడా డీజిల్ వెహికల్ అండి, కాబట్టి మనకు ఆ ప్రైస్లో ఉంటుంది ఇది. సో గాయస్ ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు. రేర్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైతే 3.2 బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ డిజైర్ కావాలంటే తీసుకోవచ్చు. 3.25 నుంచి 3.5 సార్. యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్ట్ 3.5 ఉంది, నెగోషియేట్ చేయొచ్చు. మీరు రండి, విజిట్ చేయండి, వచ్చి చూసుకోండి సార్ వెహికల్. సెలెరియో 2014 మోడల్ VXi AMT
దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఓన్లీ 59,000 రివెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఇది కూడా. అవును. సో ఈ రోజు నేను పెట్టిన వెహికల్స్ అని 100% జెన్యున్, రీడింగ్ కూడా జెన్యున్ ఇచ్చేసాం. నాన్ యాక్సిడెంట్ ఫ్లడ్డెడ్ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కాదు, ఇలాంటి కాకుండా రీడింగ్ గ్యారంటీ ఇవ్వరు యాక్చువల్లీ మార్కెట్లో. కానీ నేను ఈరోజు పెట్టిన వీడియోస్ అన్ని రీడింగ్ కూడా గ్యారంటీ ఉన్నాయండి. ఇది కూడా మీకు 3.2 lakhs ఆ బడ్జెట్కి వచ్చేస్తుందండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3.5 lakhs ఉంది. 2014 మోడల్ VXI AMT. ఇంటీరియర్ అన్ని చూసుకోండి ఒకసారి. సో గైస్ మారుతి సెలెరోది 40 మోడల్ 2014 మోడల్. సో కారు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. ఎవరికైతే 3,20,000లో ఆటోమేటిక్ కావాలని తీసుకోవచ్చు. ఇది చూడొచ్చు AMT ఆటోమేటిక్. సో చాలా బాగుంది కారు. ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది. సో 3 lakh బడ్జెట్ అంటే పర్లేదు, చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు. బడ్జెట్ 3 lakhs ఆ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు కూడా సెలెరో దొరుకుతుందండి. 2014 మోడల్ VXI AMT ఇది ఆటోమేటిక్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. 2014 మోడల్, ఓన్లీ 62,000 రెవెన్యూ ఉందండి. ఇది రెడ్ కలర్లో ఉంది. మనకి ఇది 3 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు కస్టమర్. 3 lakh బడ్జెట్లో 3.6 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 3 lakhs బడ్జెట్ వరకు నెగోషియేట్ చేయొచ్చండి. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ వస్తుంది. మీకు 2,20,000, 230, 250 వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మనకు. సో గైస్ మారుతి సెలెరో 3 lakh బడ్జెట్లో వస్తుంది ఆటోమేటిక్. 3 lakhs బడ్జెట్ అంటే చాలా కంఫర్టబుల్ ప్రైస్ అండి అది. సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లే డిజైర్లో యాక్చువల్లీ మాన్యువల్ వెహికల్స్ చాలా డిమాండ్ ఉన్నాయి. వెహికల్స్ తక్కువ ఉన్నాయి. వెహికల్స్కి ఎక్కువ వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కానీ వెహికల్స్ అయితే తక్కువ ఉన్నాయి మార్కెట్లో. మన దగ్గరికి ఈరోజు వచ్చిందండి ఇది డిజైర్ VXI మాన్యువల్ వెహికల్, పెట్రోల్ అండి. ఓన్లీ 27,000 రెవెన్, సింగిల్ ఓనర్. ఓన్లీ 27,000 తిరిగాడు వెహికల్ 2018 నుంచి ఇప్పటి వరకు. నేను చెప్పే రీడింగ్ ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. 100% జెన్యున్ ఉంటేనే చెప్తాం సార్. 100% జెన్యున్. 27,000 రెవెన్, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది మనకు వచ్చేసి 6 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకు 600లో కూడా వస్తుంది. ఒకసారి నెగోషియేట్ చేసుకోవచ్చండి మనం. 2018 మోడల్. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది మెరూన్ కలర్లో. సో గైస్ మారుతి స్విఫ్ట్ డిజైర్ 18 మోడల్ అది. సో కార్ చూడొచ్చు మనకు అవుట్లుక్ మెరూన్ కలర్ బీజ్ కలర్ కాంబినేషన్ చాలా లగ్జరీస్గా ఉంటుంది కాబట్టి ఈ సీటింగ్ కూడా మెరూన్ కలర్ బీజ్ కలర్ సీటింగ్ వేయించాడు. అండ్ వుడెన్ ప్యానల్ కూడా కంపెనీ నుంచి వస్తుంది. ఇది ఇక్కడంతా రాదండి, ఇదంతా అడిషనల్ ఫిట్టింగ్. ఓన్లీ 27,000 రివెన్ సార్. మీరు వెనక బ్యాక్ సైడ్ సీటింగ్ కానీ బూట్ స్పేస్ కానీ అన్ని చెక్ చేసుకోండి. చాలా నీట్గా ఉంది వెహికల్. మీకు 570 నుంచి 6 బిట్వీన్ బడ్జెట్లో వచ్చేస్తుంది బండిది. గైస్ ఒకసారి రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది. మీకు రేర్ ఏసీ వెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు బ్యాక్ సైడ్ కూర్చున్న రేర్ ఏసీ వెంట్స్ ఉంటుంది. స్పేషియస్గా ఉంటాయి సీటింగ్ కూడా. అన్న మోడల్ 18 మోడల్ 2018 మోడల్ అండి. ఓన్లీ 27,000 రివెన్ అండి. మీరు చూసుకోవచ్చు. బూట్ స్పేస్ వచ్చేసి 370 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. దిస్ ఆల్సో కూడా స్టెప్నీ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఓకే. సో ఎంత 5.7 యాక్చువల్ 6 lakhs ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ది. మనం కొంచెం అటు ఇటు స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు. 5.7 ఆ బడ్జెట్కి ఇచ్చేస్తాడండి. 5 lakhs లోన్ వస్తుందండి ఈ వెహికల్ కూడా. లో బడ్జెట్లో ఏమన్నాయి కార్స్? మనకి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు బైక్ ప్రైస్ అని కొనాలన్నా కూడా మంచి బైక్ కొనాలంటే 1,50,000 ఆ బడ్జెట్లో ఉంది. మీకు 150లో 2012 మోడల్ ఆల్టో వెహికల్ ఇప్పిస్తాను సార్. ఆల్టో LXI AC విత్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడండి. 1,50,000 ఈ వెహికల్ వస్తుంది మీకు. 2012 మోడల్. ఒకసారి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూసుకోండి. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది బండి కూడా. మారుతి ఆల్టో 2012 మోడల్ 2012 మోడల్ ఇది. సో 1 lakh బడ్జెట్ 1,50,000కి వస్తుంది సార్. 1,50,000 1 lakh లోన్ అవైలబిలిటీ వస్తుంది ఈ వెహికల్కి. అవునా? ఇంటీరియర్ ఏమైందంటే ఇప్పుడు ఈ రెగ్జన్ సీట్స్ కదా ఎండకు బాగా హీట్ ఎక్కువ అవుతాయని ఈవెన్ టర్కీ టవల్స్ వేసుకుని కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఎంత నీట్ అండ్ రెడీ కండిషన్లో ఉందో చూడండి. మీకు 1.5 lakhs ఈవెన్ బైక్స్ మంచి బైక్స్ రావట్లేదండి. 5 members ఫ్యామిలీతో హ్యాపీగా ఎక్కడికైనా బయటకి ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. సో గైస్ ఒకసారి రేర్ సీట్ చూడొచ్చు చాలా బాగుంది. అన్న ఎంతైనా ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందన్నా? సార్ యాక్చువల్లీ మనం 180, 170 ఆ బడ్జెట్లో అమ్ముతాం వెహికల్ ఇది. కాకపోతే మనకి ఏంటంటే 150 ఆ బడ్జెట్ వరకు ఇప్పిస్తాను సార్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వచ్చి చూడండి వెహికల్. సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు ఇంట్లో లేడీస్ ఉంటారు, ఏదన్నా సిటీ డ్రైవెన్కి పిల్లలు ఏదన్నా షాపింగ్ అట్లా తీసుకెళ్ళడానికి, స్కూల్కి తీసుకెళ్ళాలి, అలాంటి చిన్న వెహికల్ ఏదైనా కావాలనుకున్నప్పుడు I10 వెహికల్ అండి. దీన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేని వెహికల్. 2012 మోడల్, సింగిల్ ఓనర్, ఓన్లీ 31,000 రెవెన్ అండి. వెహికల్ చూస్తే సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత నీట్గా ఎలా వాడారో అనుకోవచ్చు మీరు. అంత నీట్గా ఉంటుంది. ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూడండి ఒకసారి ప్లీజ్. 2012 మోడల్, స్పోర్ట్స్ వేరియంట్, ఆటోమేటిక్ అండి. సో గైస్ ఆటోమేటిక్ చాలామంది ఆటోమేటిక్ కార్స్ అడుగుతున్నారు I10లో. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూపిస్తాను. ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే. 2012 మోడల్, అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ కంపెనీ టైర్స్ నుంచే ఉంది. 2012 ఎట్లా షోరూమ్ టైర్స్ ఉందో అలాగే ఉంది. ఓన్లీ 31,000 డ్రివెన్ అండి. ఈ 100% గ్యారంటీ డ్రివెన్ ఇది. అట్లాగే ఉంది వెహికల్ కండిషన్ కూడా. మీరు ఈవెన్ స్టెప్ని అన్యూజ్డ్ అండి. ఇప్పుడు చూస్తే లోపల చూడండి. సో గైస్ రైర్ సీట్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది. మెరూన్ కలర్ అండి. చాలా లైక్గా ఉంటుంది. చాలా ఫాస్ట్ మూమెంట్ కూడా ఆటోమేటిక్. అందులో I10 బాగుంటుంది. I10లో ఆటోమేటిక్ అండి అది. అందులో సింగిల్ డ్రివెన్. ఈవెన్ ఇట్లా చూస్తే స్టెప్ని అసలు అన్యూజ్డ్ అండి. అప్పటి నుంచి 2012 నుంచి ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేదు అనమాట. అంత నీట్గా ఉంది.
అదే అన్యూస్డ్ ఈ టైర్స్ ఏమైనా చేంజ్ చేశారంటే టైర్స్ కూడా చేంజ్ చేయలేదు, షోరూమ్ టైర్సే ఉంటాయి ఇప్పటికి కూడా. ఎంత పర్సెంటేజ్ ఉన్నా టైర్? టైర్స్ 31,000 అంటే ఇంకొక 10,000 రెవెన్యూ ఉంటుంది సార్ అంతే. అవునా, ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? సార్ యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ కంటే 10 రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు మీకు. ఈ వెహికల్ వరకు చెప్తున్నా. యాక్చువల్ మార్కెట్లో 3 lakhs వరకు వెహికల్ వెళ్తుంది. ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సింగిల్ హ్యాండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,20,000 ఉంది సార్. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మీరు వచ్చి డైరెక్ట్ వెహికల్ చూడండి. వెహికల్ చూస్తే మాత్రం వదలదు, అంత నీట్గా ఉంది వెహికల్ ఇది. చెప్పండి సార్. ఐటమ్ చెప్పినట్టుగా ఆటోమేటిక్ వెహికలే కావాలి, బట్ నాకు కొంచెం మోడల్ ఎక్కువ కావాలి, బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అనుకున్న వాళ్ళకి ఏంటంటే 2019 మోడల్ స్విఫ్ట్ VXI AMT. VXI అంటే దీంట్లోనే అన్ని ఫీచర్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సీట్ ఐటన్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ప్లస్ ఇదేంటి యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 lakhs బడ్జెట్ ఉందండి మార్కెట్లో. న్యూ వెహికల్ పర్చేజ్ చేయాలి ఆటోమేటిక్ స్విఫ్ట్లో అంటే. ఇది మనకు 550 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్. ఓన్లీ 41,000 రెవెన్, సింగిల్ ఓనర్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది కూడా. మోడల్ ఏదైనా వైట్ 2019 మోడల్, లేటెస్ట్ షేప్ అండి ఇది, వైట్ కలర్. ఓన్లీ 41,000 రెవెన్ తిరిగింది. మీరు యాక్చువల్ ఇంటీరియర్ అన్నీ కూడా. సో గైస్ చూడొచ్చు, మారుతి స్విఫ్ట్ డిజైర్ అది. సో చాలా నీట్గా ఉంది. 2019 మోడల్, 2019 మోడల్. ఎంత ప్రైస్ వస్తున్నా మ్యాక్సిమం? VXI AMT ఆటో మాన్యువల్ రెండు యూస్ చేయొచ్చు ఇది మనకు. సో ఓన్లీ 41,000 రెవెన్, సింగిల్ ఓనర్ ఉంది ఇది. యాక్చువల్లీ మనం కోడింగ్ ప్రైస్ అయితే 620 అట్లా పెట్టున్నామండి. 550 ఆ బడ్జెట్ వరకు వచ్చేసింది సార్ వెహికల్. వైట్ కలర్లో చాలా అఫిషియల్గా ఉంది చూడండి వెహికల్ కూడా. సో గైస్ 5,50,000 వస్తుంది, 90 మోడల్, 2019 మోడల్. సో కారు చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ ఉండదు కారు? సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్ అండి, సింగిల్ ఓనర్ బండి. చెప్పండి కారు సార్. ఎక్కువ సిటీ డ్రివెన్ కాబట్టి ఆటోమేటిక్ ఎక్కువ అడుగుతున్నారు. లాస్ట్ వీడియోస్లో కూడా మాన్యువల్ ఎక్కువ సేల్ అయినాయండి, ఆటోమేటిక్స్ కూడా రెగ్యులర్ అడుగుతున్నారని ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ 6-7 వెహికల్స్ అన్ని సెగ్మెంట్లో ఆటోమేటిక్ ఇస్తున్నా. ఇది కూడా మనకు మైలేజ్ కూడా ఎక్కువ కావాలి, ప్లస్ డిక్కీ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకి డిజైర్ ఆటోమేటిక్ అండి. 2016 మోడల్, 17లో రిజిస్టర్డ్ అయింది. ZDI అంటే టాప్ అండ్ వేరియంట్ వస్తుంది అప్పట్లో. ఆటో గేర్ షిఫ్ట్, ఆటో మాన్యువల్ బోత్ యూస్ చేయొచ్చు. డీజిల్ కాబట్టి మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది, 22-23 మైలేజ్ వస్తుంది. ఇది బోత్ యూస్ చేయొచ్చు. ఇది కూడా మీకు 550 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్. ఇది 550 2016 మోడల్, డీజిల్ ఆటోమేటిక్ డిజైర్ అండి. సో గైస్ 16 మోడల్, సో డీజిల్ ఆటోమేటిక్. సో మనకు డీజిల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18-19 దాకా మైలేజ్ వస్తుంది. సిటీ డ్రివెనే మీకు 18+ వస్తుంది. మనకు లాంగ్ డ్రివెన్ అనుకుంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 22-23 కూడా మైలేజ్ వస్తుందండి. అవునా, డిజైర్ డీజిల్ ఆటోమేటిక్. ఓకే. ఇదేంటంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు స్మార్ట్కి అవైలబిలిటీ ఉంటుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC, నార్మల్ వీడియోకి అయితే మాన్యువల్ AC ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ అవుట్ సైడ్ టెంపరేచర్ బట్టి లోపల క్యాబిన్లో AC చూసుకుంటుంది. అదే స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అండ్ బ్లూటూత్ కంట్రోల్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలా వీల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. టైర్ సైజ్ కూడా పెద్దది ఉంటుంది. ZDI దానివల్లనే. అవునండి, డీజిల్ ఆటోమేటిక్ ZDI టాప్ అండ్. ఎంత ప్రైస్ వస్తుందన్నా? 550 ఆ రేంజ్ వరకు ఇచ్చేస్తారు సార్. 550 లోన్కి వెళ్ళినా కూడా మీకు ఆల్మోస్ట్ 5 lakhs లోన్ వస్తుందండి. సో గైస్ చూడొచ్చు, రేర్ సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి. అంటే మోడల్ ఏదన్నా 2016 మోడల్, మనకు డీజిల్ ఆటోమేటిక్ అండి. సింగిల్ డ్రివెన్ వెహికల్ ఇది కూడాను. మీకు డిక్కీ స్పేస్ అన్నీ ఉండాలి, మైలేజ్ కూడా రావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఈ వెహికల్. సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు సిటీ డ్రైవెన్లో మనకు ఎక్కువ ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు. అందరూ గ్రాండ్ ఐటన్ చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు వెహికల్స్ ఇవి. గ్రాండ్ ఐటన్లో టాప్ వేరియంట్ ఆస్టా వేరియంట్ అండి. ఇది 2016 మోడల్, సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ కూడా. ఇది మనకు వచ్చేసి 4,50,000 నెగోషియబుల్ ఉంది. 4 lakhs ఆ బడ్జెట్ వరకు కూడా వచ్చేస్తుంది. దీనికి కూడా బ్యాంక్ లోన్ అవైలబిలిటీ వస్తుంది. 16 మోడల్ కాబట్టి మీకు 3 to 3.5 lakhs బ్యాంక్ లోన్ అవైలబిలిటీ వస్తుందండి. దీనికి మోడల్ ఏదైనా 2016 మోడల్ ఆస్టా టాప్ అండ్ విత్ ఆటోమేటిక్ సార్. సింగిల్ ఓనర్ వెహికల్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాడో మీకే అర్థమవుతుంది. మీకు మాక్సిమం లోన్ వచ్చేస్తుంది, 80-85% లోన్ అవైలబిలిటీ వస్తుంది. సీటింగ్ ఇంటీరియర్ చూడండి, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇది ఆస్టాలో ఆటోమేటిక్ అండి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సీటింగ్ కూడా చూడండి, ఈ ఎండకి ఏంటంటే రెగ్జిన్ వాళ్ళు ఎదురు వేస్తే ఏదన్నా బాగా హీట్ ఎక్కువ అవుతుంది. ఫ్రంట్ అంతా ఫ్యాబ్రిక్ వస్తుంది, బ్యాక్ అంతా రెగ్జిన్ వస్తుంది. ఇంటీరియర్ కూడా ఎంత మ్యాచింగ్, సీటింగ్ కూడా ఎంత మంచిగా ఉంది చూడండి. చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. ఏంటి ఆటోమేటిక్ అనేది? అవునండి, ఫుల్లీ ఆటోమేటిక్ ఆస్టా, ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్, గ్రాండ్ ఐటన్ ఆస్టా అనమాట. మోడల్ ఏదైనా ఎయిర్ మోడల్ 2016 మోడల్. ఓకే. సో గైస్ 2016 మోడల్ 4 lakh బడ్జెట్లో వస్తుంది. ఎవరికైతే 4 lakh బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలి, బ్యాంక్ లోన్, ఫుల్ బ్యాంక్ లోన్ కావాలనుకున్న వాళ్ళు మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే కంప్లీట్ లోన్ వస్తుందండి దీనికి. అవునా? వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే గ్రాండ్ ఐటన్లో మాన్యువల్ అండి. ఇవి కూడా బాగా ఎక్కువ అడుగుతున్నారు. 15-16 మోడల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి 4-4.5 బడ్జెట్లో. ఇది 18 మోడల్ వచ్చింది మనకు ఆ బడ్జెట్లోనే. 2018 మోడల్ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ అండి ఇది. అంటే అలా వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. స్క్రాచ్లెస్ కండిషన్, 68,000 తిరిగింది డ్రివెన్. ఇది మనకు వచ్చేసి 4,80,000 ఫైనల్ ప్రైస్ వస్తుంది సార్. ఇది 525 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు 100% లోన్ కావాలి, నేనేం పే చేయాలి నాకు రూపాయి కూడా అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ సెట్ అవుతుందండి. ఇది కూడా 2016 మోడల్ సెలీరియో డీజిల్ వెహికల్. మైలేజ్ ఎక్కువ కావాలి, మేము బాగా తిరుగుతాం, 24-25 మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకి డీజిల్ వెహికల్ ప్రిఫరబుల్. ఇవి చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి, ఎందుకంటే 1 year లాంచ్ చేశాడు ఇండియాలో ఇది మామూలుగా సెలీరియో డీజిల్ వెహికల్. మళ్ళీ 2015-16 2 years మాత్రమే ఉండే మార్కెట్లో. 2016 మోడల్ VDI మిడిల్ వర్షన్ అండి. మైలేజ్ పరంగా బాగుంటుంది,
డైరెక్ట్ కస్టమర్ నుంచి యాజ్ దాని కండిషన్లో వచ్చింది. చిన్న చిన్న స్క్రాచెస్ అన్నీ ఉన్నాయి, ఏం చేయించలేదండి. ఇది మనకు మార్కెట్ వాల్యూ అయితే 3.2, 3.3 lakhs బడ్జెట్లో వెళ్తుంది. కానీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 2.7కి ఇస్తానంటున్నాడు. 2.7 కూడా మీకు 100% లోన్ కూడా అయిపోద్ది. ఈ ఒక్క వెహికల్కి మాత్రం నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకు రావడం ప్రైస్ చాలా తక్కువగా వస్తుంది కాబట్టి లోన్ 100% వస్తుంది. అది కూడా బ్యాంక్ ఫైనాన్స్ అయితే 2016 కాబట్టి బ్యాంక్ ఫైనాన్స్ వస్తుందండి. యాక్చువల్లీ మా సెలీరోలో ఎక్కువ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి, ఇది డీజిల్ వెహికల్ అండి, ఇది రేర్గా దొరుకుతుంది మనకు. సార్ i20లో వేరియంట్లో అంటే ఎలైట్ షేప్ అంటే ఈ షేప్ అండి, మీకు ఐడియా ఉంటుంది. 2014 నుంచి వచ్చింది, 14 ఇయర్ నుంచి వచ్చింది. ఇది 1920 వరకు ఉంది. ఇది తీసుకున్నట్లయితే 2015 మోడల్ ఆస్ట్రా స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది ఆస్ట్రా వేరియంట్ ఇంకోటి చూపిస్తా వైట్ కలర్లో. ఇది అండర్ 5 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. యాక్చువల్లీ ఇంతకుముందు మార్కెట్లో అయితే మనం 550 బడ్జెట్ వరకు అమ్మేవాళ్ళం అండి. ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం స్లోనే ఉంది, అన్ని రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉండడం వల్ల అన్ని పారామీటర్స్లో. ఇది 5 lakhs అండర్ 5 lakhs బడ్జెట్ అంటే 490 ఆ బడ్జెట్ వరకు కూడా ఇస్తాం. ఇలాంటి 3 వెహికల్స్ నేను చూపిస్తా చూడండి. అంటే మోడల్ ఏదైనా 2015 మోడల్ డీజిల్ స్పోర్ట్స్ వేరియంట్ అండి. అది సో గైస్ i20 స్పోర్ట్స్ ఇది ఎక్స్టీరియర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది, ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు. అన్న మోడల్ ఏదైనా 2015 మోడల్ సార్. 15 మోడల్. వన్ మోర్ వెహికల్ అలాగే తీసుకుంటే దీనికి వైట్ 5 lakh బడ్జెట్లో వస్తుంది, అరౌండ్ 4.9లో వస్తుంది. మీకు లాస్ట్ వీడియోలో కొన్ని చూసి ఇదే ఫైనల్ ప్రైస్ ఇది ఉంది, మళ్ళీ దాని మీద కమిషన్ ఉంటుందా లేదా అంటున్నారు. సార్ ఇక్కడ అన్ని పార్క్ అండ్ సెల్లే, డైరెక్ట్ మీలాంటి కస్టమర్ వెహికల్స్ తీసుకుంటాం, అన్నీ చెక్ చేస్తాం, నీట్గా జెన్యున్ ఉంటేనే మన యాడ్ లోపలికి వస్తుంది. బోత్ సైడ్ కమిషన్ పే చేయాల్సి ఉంటుంది సార్. 2% కమిషన్ ఉంటుంది, 0.36 GST ఉంటుంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ సార్. ఎందుకంటే మీరు 1 lakh వెహికల్ కొంటే మాకు వచ్చేది 2300 రూపీస్ కమిషన్. దీనికి మేము ఇచ్చే అష్యూరెన్స్ మీకు 100% చాలా జెన్యున్గా, నాన్ యాక్సిడెంట్, ఫ్లడ్డెడ్ ఉండదు, ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ, డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉన్న వెహికల్ కానీ, కింద ఏమైనా డ్యామేజెస్ అవ్వడం కానీ ఇలాంటి ఏవి ఉండవండి. మీరు 100% హ్యాపీగా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు, రెడీ టు డ్రైవ్ ఉంటాయి. చూసారా అండి, ప్యాషన్ కార్స్లో మోర్ దెన్ ఒక 15 కార్స్ కవర్ చేసాం. చాలామంది ఆటోమేటిక్ కడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మ్యాక్సిమం 90% కార్స్ ఆటోమేటిక్ కార్స్ని కవర్ చేసాం. సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా సురేష్ గారు, తనతో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.